కార్తీక దీపం 2తో మన ముందుకు రాబోతున్న దీప అండ్ కార్తీక్ మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నాం. హలో దీప గారు. నమస్తే అండి. ఇప్పుడు కార్తీక దీపం 1 బ్లాస్ట్ హిట్ ఇప్పుడు 2తో రాబోతున్నారు. అయితే దీంట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మాకు టాక్ అనిపిస్తుంది. నిజమా అబద్ధమా? నేను చెప్పను. అంటే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చెప్పారు మీరు చాలా బిజీ అక్కడ కేరళలో. బట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇది చేయడం అటు వెళ్ళడం ఈ వర్క్ అంతా అంటే ఓన్లీ కార్తీక దీపం 2 మీద ఉన్న ప్రేమేనా లేదంటే తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ? దీన్ని ఎలా చూడాలి మేము? తెలుగు వాళ్ళ మీద ఉన్న ప్రేమ కోసం, నా ఆడియన్స్ ఫ్యాన్స్ కోసమే మళ్ళీ వచ్చాను నేను. అంత బిజీ షెడ్యూల్ కూడా మనం చేయాలి, ఆడియన్స్ కోసం తప్పదు కదా, చేయాలి. థ్యాంక్ యూ. నిరుపమ్ గారు, మీరు ఆల్రెడీ వేరే సీరియల్స్ ప్రొడ్యూసర్ కింద ఉన్నారు, యాక్టర్ కింద ఉన్నారు. బట్ కార్తీక దీపం మీకు ఎందుకు స్పెషల్ అంటే ఏం చెప్తారు? అవన్నీ జరగడానికి కారణం కార్తీక దీపమే కదా, అందుకని ఆ మూలం, ఆ ఫౌండేషన్, సో అందుకని ఇట్స్ స్పెషల్. అయితే చాలా సీరియల్స్ ఇందాక నుంచి రాజేంద్ర గారు చెప్తున్నారు మాకు, ఎందుకంటే ఎమోషన్స్ ఉన్న సీరియల్ ప్రతి సీరియల్ హిట్ అవుతుందని చెప్పి. బట్ కాకపోతే ఆ ఎమోషన్నే కార్తీక దీపం అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఆ ఎమోషన్ దాటి ఉంటేనే కానీ దీంట్లో ఉండదు. మరీ ఎక్కువ ఎమోషన్ అయినా కూడా ఓవర్ డోస్ ఆఫ్ ఎమోషన్ ఎలా ఉంటుంది అంటే ఏడుపు కొట్టు అంటారు కదా. సో ఆ లైన్ని ఎలా, ఆ థిన్ లైన్ని మీరు ఎలా ఇది చేయబోతున్నారు? అందుకే ఇది టోటల్గా కొత్త టీం కాదు. సో మనకి సేమ్ స్క్రీన్ ప్లే రైటరు, సేమ్ డైరెక్టరు ఉండడం వల్ల అది డెఫినెట్గా ఆ మీటర్ ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకని ఓవర్ డోస్ డెఫినెట్గా అవ్వదు, ఆ మీటర్లోనే వెళ్తుంది. ఇందాక మీరు అన్నారు, ఇందాక మీరు ఏమన్నారంటే డీ గ్లామర్ రోల్ చేయడం అనేది పెద్ద ఇది కాదన్నారు. కాకపోతే ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, అంటే దాంట్లో ఎమోషన్స్ మీరు ఎన్ని పండించినా వేరియేషన్స్ వచ్చినా కూడా బట్ సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయడం అనేది మాత్రం కొంచెం ఇబ్బందిగా అవుతుంటుంది కదా. సో మరి దాన్ని ఈ కార్తీక దీపం 2లో ఎలా ఉండబోతుంది? మీ క్యారెక్టర్లో షేడ్స్ ఏమైనా వేరియేషన్స్ ఏమైనా ఉంటాయా? కార్తీక దీపం ఫస్ట్లో కూడా డీ గ్లామర్ అంతే తప్ప ఇంకా షేడ్స్ చాలా జరిగింది కదా. కింద నుంచి హై లెవెల్కి వరకు యాక్టింగ్ వైస్ వెళ్ళిపోయింది. సో చాలా స్కోప్ ఉంది దాంట్లో. సెకండ్లో కూడా అలాగే స్కోప్ ఉన్న సీరియల్ ఇది. ఆల్ ద బెస్ట్. మరి ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? అందరూ కార్తీక దీపం ఇది నవవసంతం చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. 25th నుంచి రాత్రి 8 గంటలకు ఇక నుంచి రిమోట్ మీ చేతిలోనే, ఎవరికి ఇవ్వకండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ అందరూ ఏమని అడుగుతుంటారు నిన్ను? బాగున్నావు అని చెప్తారు. మరి టీచర్స్ వాళ్ళు ఏమంటుంటారు? మరి నువ్వు షూటింగ్లు వాటికి వెళ్తావు కదా, మరి నువ్వు షూటింగ్లకి వాటికి వెళ్ళినప్పుడు మరి నీ చదువులో మరి అక్కడ ఏం కష్టం అనిపించదా? ఒక పక్కన చదువు, ఒక పక్కన షూటింగ్లు, ఇవన్నీ అంటే కష్టం అనిపించదా? రెండిట్లో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు? రెండు పోతావు. మరి మీ మమ్మీ డాడీని వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి లేదు కదా, వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసినప్పుడు నీకు ఎలా అనిపిస్తుంటుంది? హ్యాపీ. సో మరి ఇప్పుడు నువ్వు షూటింగ్కి వెళ్ళినప్పుడు నీతో పాటు ఎవరు వస్తారు? సో మరి అక్కడ నీకు ఈ డైలాగ్స్ ఇవన్నీ నేర్పించేది ఇదంతా ఎవరు ఉంటారు నీకు తోడుగా? అమ్మమ్మ. మొత్తం అమ్మమ్మేనా టోటల్గా?